కాయలు పెద్దవైపోయినాయి, మందులు కొట్టేసినాము 5 సార్లు, నీళ్ళు పెడుతున్నాము, ఎరువులు వేసేసినాము అనుకుంటే చాలా పొరపాటే. ఎందుకంటే కాయలు పెద్దవైపోయినాకనే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ మామిడికాయలని చూసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఈ కాయలు ఒకదానికొకటి అతుక్కోవడం వల్ల ఈ విధంగా కాయలకు పుండ్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ పుండ్లు ఎందుకు వస్తాయంటే వీటి దగ్గర కాయలు అతుక్కొని ఉన్న సమయంలో పురుగులు ఏర్పడడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ. ఈ పురుగు ఏర్పడి ఈ కాయలు పుట్టి అందులోకి వెళ్ళి ఈ విధంగా కాయని పనికిరానియకుండా చేస్తుంది. దీనివల్ల ఆ ఒక కాయే కాకుండా 2 కాయలు చెడిపోతాయి. చూడండి, ఈ విధంగా కాయ పుండి ఏర్పడి ఈ కాయ దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి మనం ఇలాంటి సమయంలోనే చాలా జాగ్రత్త వహించాలి. మేమైతే ఈ విధంగా కాయలకు ఒకదానికొకటి అతుక్కున్నప్పుడు ఈ మందులైతే స్ప్రే చేసేసాము. కానీ ఇలాంటి అతుక్కున్న దానివల్ల ఈ మధ్యలో ఒక మామిడాకు తీసుకొని ఈ విధంగా పెట్టడం వల్ల కొంత మేరకు, అంటే ఎక్కువ కాకపోయినా కూడా కొంత మేరకు ఈ పురుగులు చేరడానికి అవకాశం లేకుండా చేసాము. కాబట్టి ఈ కాయలు పెద్దవైనప్పుడు ఇలా గుత్తులు కాయలు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మనం వీలైతే ఇలాంటి సమయంలో ఏదైనా ఆస్పెట్ కానీ ఏదైనా ఒక పురుగు మందు లాంటిది తీసుకొని పిచికారీ చేసినట్లయితే ఈ విధంగా ఏర్పడకుండా మనం కాయలు రక్షించుకోవచ్చు.